హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ వెదర్కి సంబంధించి మనకైతే నైరుతి బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడనం మనది ఏర్పడడం జరిగిందండి. సో ఇది ఏ విధంగా వస్తుంది, సో దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉండబోతుంది అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పటివరకు ఎటువంటి వర్షాలు లేవని చెప్పేసి మనమైతే వీడియో చేయలేదు. సో ప్రజెంట్ వస్తున్నటువంటి ఈ అల్పపీడనం అనేది ఏ విధంగా వెళ్తుంది, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, సో ఆంధ్రపై దీని యొక్క ప్రభావం ఏమైనా ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూసుకుంటే ఎంటైర్డ్ ఇది నియర్ బై 170-165 మధ్యలో డిస్టెన్స్లో మనకైతే ఇది శ్రీలంకకు దగ్గరగా ఉందండి. సో ఫర్దర్గా ఇది మనకి వెస్ట్రన్ సైడ్ వస్తూ మనకి ఇది తమిళనాడు పైన ప్రభావం చూపించబోతుందండి. తమిళనాడులో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే దీని యొక్క ప్రభావంతో ఉంటుంది. ఇక మన రాష్ట్రంకి వచ్చేసరికి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడుతుందనే విషయాన్ని ఇంకా క్లియర్ కట్గా చూద్దాం. ఇక్కడ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్రాక్ ప్రకారం చూసుకుంటే ఈ విధంగా మనకైతే ఇది శ్రీలంకకి దగ్గరలో ఈ విధంగా అయితే క్రాస్ అవ్వడం జరుగుతుందండి. ఫర్దర్గా మనకి ఇది వెస్ట్రన్ సైడ్ వచ్చేసి మనకైతే తమిళనాడుపై దీని యొక్క ప్రభావం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఫర్దర్గా ఇది మనకి 9 to 10, 11 డేట్స్లో మనకైతే ఇది ఈ విధంగా ఎంటైర్డ్ తమిళనాడు, దక్షిణ తమిళనాడులో దీని యొక్క ప్రభావం అయితే ఉండబోతుందండి. అది కూడా హెవీగా మోస్తరు వర్షాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయండి. అది కూడా దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఇక అది కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది దక్షిణ తమిళనాడు జిల్లాల్లో. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి 11, 12 డేట్స్లో మనకైతే దక్షిణ కోస్తా, అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఎక్కువ మొత్తంలో మనకి ఎక్కడ కురిసే అవకాశం ఉంది అని అంటే తిరుపతిలో మనకి 11, 12 తేదీల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి కడప, రాయచోటి, అదేవిధంగా మదనపల్లి, నెక్స్ట్ మనకి కదిరి, పులివెందుల, అనంతపురం, హిందూపూర్ ఇవన్నీ కూడా డీప్ క్లౌడ్స్తో ఉంటాయండి. మనకి 10, 11, 12 తేదీల్లో డీప్ క్లౌడ్స్తో ఉంటే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కూడడం జరుగుతుందని చెప్పేసి మనమైతే చూడొచ్చండి. అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మన రాష్ట్రంలో కురిసే అవకాశం అయితే లేదు. సో మ్యాక్సిమం ఇది తమిళనాడు రాష్ట్రం పైన దీని యొక్క ప్రభావం ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. సో దీన్ని బట్టి మన ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళన చెందొద్దు. మ్యాక్సిమం ఇది దక్షిణ కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాలో మాత్రమే దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. అది కూడా తక్కువ మొత్తంలో ఉంటుందండి. ఎక్కువ మొత్తంలో మనకి తమిళనాడు రాష్ట్రం పైన ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రకి వస్తే ఉత్తరాంధ్రలో ఎటువంటి వర్ష సూచన అయితే కంప్లీట్గా లేదని చెప్పేసి చూడొచ్చండి. భయాందోళన చెందవలసిన అవసరం అయితే లేదు రైతు సోదరులు. ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళంలోని పలాస, టెక్కలి, సోంపేట, బెండిగేట్, అదేవిధంగా ఆమదాల వలస, నెక్స్ట్ రాజాం, పాలకొండ, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం, నెక్స్ట్ మనకి అరకు వ్యాలీ, అదేవిధంగా చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, విశాఖపట్నం, అదేవిధంగా నర్సీపట్నం, తుని, ఇవన్నీ చింతనపల్లి, అదేవిధంగా యానం, పిఠాపురం, కాకినాడ, ఇవన్నీ కూడా మనకి రాజమహేంద్రవరం, అమలాపురం, తాడిపల్లెగూడెం, భీమవరం, ఏలూరు, గుడివాడ, విజయవాడ, మచిలీపట్నం, రేపల్లె ఇవన్నీ కూడా మనకి ఎటువంటి వర్ష సూచన అయితే లేదండి. చిలకలూరుపేట, చీరాల, అద్దంకి, ఒంగోలు, దర్శి, అప్ టు మనకి మార్కాపురం ఇవన్నీ కూడా అలా పైన మళ్ళీ నార్త్ వరకు మనకైతే శ్రీశైలం, ఆత్మకూరు, అదేవిధంగా మనకి కర్నూలు, నెక్స్ట్ బాతంచెర్ల, అదేవిధంగా గూడూరు, అదేవిధంగా మనకి అదోని ఇవన్నీ కూడా మనకి ఎటువంటి వర్షం కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి అప్ టు 21 జనవరి వరకు ఎటువంటి వర్షాలు అయితే లేవని చెప్పేసి మనం అయితే క్లియర్గా చెప్పొచ్చు. అయితే టెంపరేచర్స్ ఇంకా ఈ 3 డేస్ అంటే 10, 11, 12 తేదీల్లో మనకైతే ఏదైతే ఈ అల్పపీడనం వెళ్తుందో దీని యొక్క ప్రభావంతో క్లౌడీగా ఉంటుంది అక్కడక్కడ. అది కూడా దక్షిణ కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో. ఇక రిమైనింగ్ అంతా కూడా చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుందండి అప్ టు 21 జనవరి వరకు. దీన్ని గమనించవచ్చు. సో మ్యాక్సిమం మనకైతే ఎటువంటి అల్పపీడన ప్రభావం సంబంధించి అయితే ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో లేదని చెప్పేసి చూడొచ్చు. ఓన్లీ దక్షిణ కోస్తాలో ఈ ఏదైతే తిరుపతి ఉన్నాయో అక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో కడప, అవన్నీ దక్షిణ రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి పులివెందుల అవన్నీ కూడా అంతకుమించి మనకైతే ఎక్కడా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ బీభత్సం సృష్టించే విధంగా అయితే మనకి ఎటువంటి డేటా ప్రకారం అయితే లేదండి. సో మ్యాక్సిమం భయాందోళన చెందొద్దు. సో ఇది మ్యాక్సిమం మనకి వస్తుంది. అది కూడా 9, 10, 11, 12 డేట్స్లో అది తమిళనాడుపై వెళ్తుంది. మనకైతే ఎటువంటి ప్రభావం లేదని చెప్పేసి క్లియర్గా చూడొచ్చు. ఏదైతే దక్షిణ కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాలో ఉన్నాయో
తిరుపతి ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అక్కడక్కడ కురుస్తుంది. అంతకుమించి చెప్పుకోదగ్గ వాతావరణ మార్పులు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.